హోదాపై పవన్ కామెంట్స్ కి రియాక్షన్ ఇచ్చారు టీడీపీ నేతలు. తాము 2.5 ఏళ్లుగా ఏం మాట్లాడుతున్నామో ఇప్పుడు పవన్ అదే చెప్పారన్నారు తమ్ముళ్ళు. జనసేనాని ధనిక ఎంపీల వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు. 30-40 ఏళ్లుగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించారని, రాత్రికి రాత్రి కోటీశ్వరులు కాలేదన్నారు. హోదా వస్తుందంటే రాజీనామాలకైనా సిద్ధమే అని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ గారు అంది కేసీఆర్ నాని గారి లాగా, దాని మన మురళీమోహన్ గారి లాగా, నారాయణ గారి లాగా అందరూ ధనవంతులు కాదు, ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు, నారాయణ గారు, మురళీమోహన్ గారు ఈ 2 సంవత్సరాలు వ్యాపారాలు చేసి సంపాదించలా. 40 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యాపారాల్లో ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వ్యాపారాల్లో కష్టపడి సంపాదించుకుంటున్నారు తప్పితే ఈ 2 సంవత్సరాల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు పార్లమెంట్ సభ్యులు అయ్యారు. అది మేము క్లారిటీతో చెప్పాం. దానికి ఈ స్పెషల్ స్టేటస్ అనే దానికి సంబంధం లేదు. ఖచ్చితంగా 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ఎంపీల కాడి నుంచి కింద స్థాయి వరకు ముఖ్యమంత్రి గారి వరకు ఏవైతే పోరాడుతూ ఉన్నామో ఆ పోరాటంలో ఇవాళ మిత్రపక్షంగా జనసేన కూడా రావటం అనేది ఇవాళ జరిగింది. కానీ 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పోరాడుతూ ఉంది. సార్, సామ దాన భేద దండబేలన్నీ ఉపయోగించాలని చెప్పి మన పురాణాల్లో ఉంది. మనం బతిమాలాలి, అవసరమైతే జుట్టు పట్టుకోవాలి, లేదా కాళ్ళు పట్టుకోవాలి, లేకపోతే ఇంకేదైనా చేసైనా మనం సాధించుకోవాలి. మనకి కావాల్సింది మనకు స్పెషల్ స్టేటస్ కేటగిరీ సాధించుకోవడం. అది బతిమాల సాధించుకుంటామా, పోరాడి సాధించుకుంటాం అనేది టైమ్లీ ఆ స్ట్రాటజీ మారుతూ ఉంటుంది. టైంని బట్టి ఆ స్ట్రాటజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన స్ట్రాటజీ మేము ఫాలో అవుతాం. ఒక ప్రధానమంత్రిగా మనం ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే కేంద్ర మంత్రి గారిని కానీ గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని మనం వాళ్ళని ఎట్లా బట్టి అట్లా మాట్లాడటానికి కూడా లేదు. కాబట్టి మనం యాజ్ ఏ పార్లమెంటరీ మెంబర్ కానీ లేకపోతే ఒక డెమోక్రసీలో ఉన్నటువంటి వ్యక్తులుగా కానీ లేకపోతే పార్లమెంటరీ సంప్రదాయాలు పాటిస్తే కానీ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని చోట్ల మనం మాట్లాడాల్సిన తీరు, ఎదురు వాళ్ళని గౌరవాల్సిన తీరు కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం సముచితంగా వాళ్ళకి ఇస్తాం, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ముఖ్యమంత్రి గారు ఏ రోజు చెబితే, ఏ నిమిషంలో చెబితే మా కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఇటు సభని నిలువరించడంలో కానీ అట్లాగే రాజీనామాలు చేయడానికి కూడా మేము సిద్ధం. దాంట్లో రెండో తాట లేదు. ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు, ఎవరితో మేము లాలూచి పడాల్సినటువంటి పని లేదు. దాంట్లో మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇది ముఖ్యం, అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ముఖ్యం తప్ప మాకు రెండో ఎజెండా లేదు. మా ఎంపీలకైనా మా కేంద్ర